హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానీ కృషి వ్లాగ్స్. ఈరోజు అయితే మా గణేష్ నిమజ్జనానికి రెడీ అయిపోయింది. ఈరోజు మేము గణేష్ని అయితే లాస్ట్ రోజు 9 డేస్ తర్వాత నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నాము. అందరూ రంగులు పూసుకొని బాగా హ్యాపీగా ఉన్నారు. ఏమంటే నిమజ్జనం రోజు అందరూ అలానే చేస్తారు కాబట్టి మేము కూడా దేవుడికి ఫస్ట్ ట్రాక్టర్లో పెట్టేసి పూజ అయితే చేస్తూ ఉన్నాము. ఆయనకి గుమ్మడికాయ కొట్టి పూజ చేసేసి ఆయన్ని తీసుకెళ్ళాలన్నమాట. అందువల్ల మేము కూడా ఆయనకైతే పూజ అయితే చేస్తా అన్నారు. ఇట్లా మా అక్క వచ్చి పూజ చేస్తుంది ట్రాక్టర్కి, దేవుడికి అంతా. మా పిల్లలైతే అందరూ ట్రాక్టర్లో ఎక్కుకొని ఆడుతూ అన్నారు. లాస్ట్ డే కాబట్టి వాళ్ళకి కొంచెం బాధగా ఉంది, దేవుడిని అయితే తీసేస్తా అన్నామనేసి. కానీ ఏం చేయాలి, ఎన్ని రోజులు పెట్టుకున్నా ఆయన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించాలి కాబట్టి తప్పదు. కాబట్టి వాళ్ళైతే ట్రాక్టర్లో ఎక్కి ఆడుకుంటున్నారు, కానీ కొంచెం ఫీల్ అవుతా అన్నారు అప్పుడే 9 డేస్ అయిపోయింది అనేసి. ఇక్కడైతే మా పక్కింటి అన్న వచ్చి టెంకాయ కొడతా అన్నారు దేవుడికి పూజ చేసి. వీడియో అయితే సరిగ్గా తీయలేదు, బ్రేక్ వేస్తాను, ఏమనుకోవద్దండి. ఎందుకంటే అక్కడ సౌండ్లు, జనాలు, అందువల్ల. మా బావ అయితే దేవుడికి గుమ్మడికాయ కొట్టేసి అది ట్రాక్టర్కి ఇది వేస్తున్నారు, చేతులతో అచ్చు వేస్తున్నారు. గుమ్మడికాయ కొట్టిన తర్వాత అలా వెయ్యాలి, అందువల్ల వేస్తూ ఉన్నారు. లాస్ట్లో నిమ్మకాయ కూడా దిష్టి తీసేస్తున్నారు. 3 రకాల దిష్టిలు అనేది తీస్తారు. ప్రతి దేవుడికి అలానే చేస్తారు దేవుడిని ఎత్తినప్పుడల్లా. ఇక్కడైతే మా వాళ్ళు బాగా డ్యాన్సులు వేస్తూ అన్నారు. ఓ అని దేవుడిని ఎత్తేస్తున్నారు కాబట్టి ఇలా కొంచెం విజయ్ సాంగ్ది ట్రై చేశారు, బట్ వాళ్ళకి రావడం లేదు సరిగా. మా వాళ్ళు అయితే డాన్సులు బాగా వేస్తారు. దేవుడైతే బయలుదేరేశారు నిమజ్జనానికి. మా ఊరికి అటు కొంచెం దూరంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో అయితే నిమజ్జనం చేయాలనేసి అనుకున్నారు అందరూ. అందుకనేసి పిల్లలంతా ట్రాక్టర్ ఎక్కిచ్చేసినారు, అంత దూరం నడవలేరు కాబట్టి. వాళ్ళైతే ట్రాక్టర్లో కూర్చోము, నడుస్తామని అన్నారు. కానీ పెద్దవాళ్ళంతా వద్దు ట్రాక్టర్లోనే ఎక్కేయండి, చాలా దూరం అన్నారు. అందువల్ల అందరూ ట్రాక్టర్లో ఎక్కేసినారు. మా పాప అయితే గణపతి బప్ప మోరియా అని అరుస్తూనే ఉంది, గొంతు పోతుంది అంటే కూడా వినకుండా. జాను చూడండి ఎట్లా రంగులు పూసుకొనిందో. దేవుడైతే వెళ్తున్నాడు, కానీ మా ఇంటి సైడ్కి కొంచెం అటు సైడ్ ఇంకా ఒక దేవుడిని పెట్టారు. ఆ దేవుడిని కూడా చూపిస్తాను. ఇదే ఆ దేవుడు. ఇదైతే చాలా పెద్దది, చాలా బాగుంది. అది కూడా ఈరోజు నిమజ్జనం అంటే వాళ్ళు కూడా డెకరేట్ చేసుకుంటా ఉన్నారు. మేమైతే నిమజ్జనానికి అయితే వచ్చేసాం. దేవుని అక్కడ దింపేసి పూజ అయితే చేస్తున్నాం. దేవుని దింపిన తర్వాత కూడా పూజ చేయాలి. మేమైతే కలశానికి పూజ చేసాము. మా ఆయన అయితే కలశాన్ని కడుగుతాడని లోపల దింపాడనమాట. కానీ చెంబు వదిలేసినాడు, మళ్ళీ ఎట్లా ఎత్తికి కలశం చెంబుని ఎత్తుకున్నారు. మా ఆయన చేతిలో ఉండే మాల వచ్చి తామర గింజలతో కుట్టింది, ఆయనకి ఇష్టం అంట గణపయ్యకి. మాదైతే నిమజ్జనానికి అయితే వచ్చేసింది. పూజ అంతా చేసేసి ఎత్తుతా అన్నారు తోయడానికి. మా పిల్లలు అయితే కొంచెం ఫీల్ అవుతానే ఇదన్నారు, కానీ అందరూ లాస్ట్లో బాయ్ చెప్తారు చూడండి. అన్నీ సర్దుకుంటా అన్నారు. దేవుణ్ణి ఎలా పడితే అలా తోసేయకూడదు కాబట్టి నిదానంగా దించిపెట్టి నిమజ్జనానికి అయితే రెడీ చేస్తా అన్నారు. అన్నీ చూసుకుంటా అన్నారు, ఎక్కడన్నా స్లిప్ అయిపోతుందా ఏమి అనేసి.
అందరూ లాస్ట్ టైం ముక్కుంటా అన్నారు. దేవుడికి బొరుగులు అవంతా లాస్ట్లో చల్లుతారనమాట. పూజ చేసేసి అవంతా చల్లేసి పంచనైతే తీసుకుంటున్నారు. మేమే పూజ చేసాం కాబట్టి ఆ పంచ దేవుడి ప్రసాదంగా మాకైతే ఇస్తా అన్నారు. అందుకు మా ఆయన తీసుకుంటా అన్నాడు. పంచని తీసి నా దగ్గర ఇస్తా అన్నారు. ఇంకైతే నిమజ్జనం చేసేస్తారు దేవుడిని అయితే నీళ్ళల్లోకి. అందరూ బాగా చెప్తా అన్నారు దేవుడికి. మా పిల్లలు అయితే చాలా ఫీల్ అవుతానే బాగా చెప్పారు. దేవుడిని అయితే తొక్కడం లేదు, వాళ్ళైతే నీళ్ళల్లో వేసేసి చేతులతో అంచుతా అన్నారు. మాదైతే అట్ట ముక్కలు మైదాతో కలిపి చేసిన దేవుడు కాబట్టి టక్మన్ లోపలికి మునగలేదు. కానీ దేవుడైతే బిన్న కరిగిపోతాడు. మైదా కాబట్టి చేపలకు కూడా ఆహారంగా ఉంటుందనేసి అదైతే తీసుకున్నాము.